హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో నేను ఇవాళ చేయబోతున్న వీడియో అన్ని శారీస్ గురించి అండి. నేను అన్ని జార్జెట్ శారీస్ తీసుకొని రివ్యూ చేస్తున్నాను. సో ఇవన్నీ చాలా బ్యూటిఫుల్ అయిన కలర్ కాంబినేషన్స్తో తీసుకున్న శారీస్ అండి. అండ్ ఆల్సో మనం ఇవి మెయిన్గా కొన్ని శారీస్ మనం డ్రెస్లోకి కూడా కన్వర్ట్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి. అండ్ ఆల్సో మనకి డ్రెస్సెస్ అయితే నార్మల్గా చాలా గేరా అవసరం ఉంటుంది కదా. సో శారీస్ అయితే 5.5 మీటర్స్ ఉంటుంది కాబట్టి మనకి గేరా అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ మనం విడిగా ఫ్యాబ్రిక్ తీసుకొని కుట్టించుకోవడం కంటే సో బడ్జెట్ ఫ్రెండ్లీ శారీ తీసుకొని దాన్ని మనం స్టిచ్ చేయించుకున్న అవుట్పుట్ చాలా చాలా బాగుంటుంది. అలాంటి శారీస్ కొన్ని పిక్ చేసుకున్నాను. అండ్ ఆల్సో ఇవన్నీ చాలా మంచి క్వాలిటీ ఉన్న శారీసే చూపిస్తున్నాను. సో నేను ఆర్డర్ చేసుకున్న వాటిల్లో కొన్ని ఫ్యాబ్రిక్ బాగోకపోయినా సో అలాంటివి నేను పక్కకు పెట్టేసి ఏవైతే యూస్ఫుల్ ఉన్నాయో, ఏవైతే చూడ్డానికి బాగున్నాయో, క్వాలిటీ బాగుందో అదే మీకు షేర్ చేయబోతున్నాను. సో ఎండింగ్ వరకు వీడియో చూడండి. అండ్ ప్లీజ్ ఇప్పటివరకు అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నారో ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన అప్డేట్స్ అన్నీ మీకు వెంటనే వస్తూ ఉంటాయి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇది ఫస్ట్ శారీ. ఈ శారీ ప్యూర్లీ జార్జెట్ శారీ అండి. సో ఈ జార్జెట్ శారీకి మనకి ఓవరాల్ డిజైన్ ఇలా వచ్చింది. అండ్ ఆల్సో దీనికి లేస్ ప్రొవైడ్ చేశారు. ఈ మిర్రర్స్ అయితే హై క్వాలిటీ మిర్రర్స్ కాదు, బట్ నార్మల్ ప్లాస్టిక్ మిర్రర్సే. అయితే చాలా చాలా బాగుంది అండి. సో నేను కట్టుకున్న వీడియో కూడా మీరు ఇక్కడ పిక్చర్లో చూడొచ్చు. అండ్ ఆల్సో షార్ట్స్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. అంటే ఎలా ఉందో మీకు కనిపిస్తుందండి. అండ్ ఈ శారీ చాలా చాలా బాగుందండి. ఈ కలర్ కాంబినేషన్, ఫ్లవర్స్ అన్నీ చాలా బాగున్నాయి. మనము దీన్ని డ్రెస్ లాగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో గేరా ఎక్కువ వస్తుంది. అండ్ ఆల్సో ఈ లేస్ని మనం తీసేసుకొని కావాలంటే మనం డ్రెస్కి కూడా డిజైన్ చేసుకోవచ్చు, లేదా లేస్ తీసేసి నార్మల్గానే ఈ ఫ్యాబ్రిక్తో మనం డ్రెస్ కుట్టించేసుకోవచ్చు. సో ఇవన్నీ రెగ్యులర్ యూస్కి కాకుండా చిన్న చిన్న అవుటింగ్స్కి ఎక్కడికి వెళ్ళాలన్నా బాగుంటుంది. అండ్ ప్రతి ఒక్కరికి బాగుండే శారీ ఇదండి. యాక్చువల్గా ఇది నార్మల్గా పెద్దవాళ్ళ నుంచి చిన్నకి కూడా కట్టుకునే శారీ అండి. ఆ డిజైన్ని బట్టి చెప్తున్నాను. సో నార్మల్గా మనం యంగ్స్టర్స్కి కట్టుకోవాలి అని అనుకుంటే మనం దీనికి కొంచెం డిజైనర్ బ్లౌజ్ వేస్తే బాగుంటుంది. అండ్ ఇందులో వచ్చిన బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ ఇచ్చారు విత్ మెరూన్ కలర్. సో ప్లెయిన్ బ్లౌజ్ ఉంది. సో ఈ శారీ అంతా ఓవరాల్ డిజైన్ వచ్చింది కాబట్టి ప్లెయిన్ బ్లౌజ్ బాగుంటుంది. సో ప్లెయిన్ బ్లౌజ్కి మనం ఏదైనా చిన్నగా డిజైన్ పెట్టుకున్నా బాగుంటుంది. లేదంటే యంగ్స్టర్స్కి కావాలి అని అనుకుంటే కనుక మనం దీన్ని ఇదే మెరూన్ కలర్ ఇంకొంచెం ఫ్యాన్సీగా ఉండే బ్లౌజ్ ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్ చేయించుకొని కట్టుకున్నా చాలా బాగుంటుంది. అండ్ ఈ శారీకి అయితే మనం 10/10 అని చెప్పొచ్చు. అంత క్యూట్గా ఉంది శారీ. సో ఓవరాల్ లుక్ మీరైతే షార్ట్స్లో కూడా చూడండి. ఇది ఇంకో శారీ అండి. ప్యూర్ జార్జెట్ శారీ. ఫ్యాబ్రిక్ అయితే మస్తు ఉంది. అండ్ ఇది వైట్, దానికి పింక్ ఫ్లవర్స్. నార్మల్గా వైట్తోనే పింక్ అంటేనే కలర్ కాంబినేషన్ అద్దిరిపోతుంది కదా. సో ఇది కూడా ఈ ఫ్యాబ్రిక్కి, ఈ ఫ్లవర్స్కి చాలా మంచి కాంబినేషన్ అండి. మనకు చిన్న లేస్ ఇచ్చారు. ఆ లేస్ కూడా ఈ శారీకి చాలా బాగుంది. మన దగ్గర ఉన్న పింక్ బ్లౌజ్ ఏది సెట్ చేసుకున్నా ఓవరాల్ లుక్ అయితే ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. నేను కట్టుకున్నాను కదా, సో ప్లీట్స్ కానీ ఏదైనా చాలా బాగుంది. సో ఈ శారీ కూడా 10/10. సో నెక్స్ట్ ఈ లెనిన్ శారీ అండి. అన్ని జార్జెట్ శారీసే, బట్ ఒక్క లెనిన్ శారీ తీసుకున్నాను. సో లెనిన్ శారీ కూడా కట్టుకుంటే ఎలా ఉంటుంది అనే దానికి చూపిస్తున్నాను. అండ్ ఈ శారీ వచ్చేసి మంచి కలర్ కాంబినేషన్ ఉంది. ఎందుకంటే క్రీమ్ దానిపైన పింక్ ఫ్లవర్స్ అండ్ గ్రీన్ లీవ్స్తో వచ్చింది. చాలా బాగుందండి. ఎక్కువ ట్రాన్స్పరెంట్ లేదు. అండ్ ఆల్సో దీని ఓవరాల్ డిజైన్ అక్కడక్కడ బంచెస్ అంతా చాలా బాగుందండి. సో నేను కట్టుకున్న శారీ మీరు ఇక్కడ పిక్చర్లో చూడొచ్చు. సో నేను నా దగ్గర ఉన్న పింక్ బ్లౌజ్తో పేరప్ చేసుకున్నానండి శారీని. మనకి ఇందులో వచ్చిన బ్లౌజ్ కూడా ఇలా పింకే ఇచ్చారు. సో మనం ఇదైనా స్టిచ్ చేయించుకోవచ్చు, లేదంటే
నార్మల్గానే మనం వేరే ఫ్యాబ్రిక్ తీసుకొని ఇంకొంచెం మోడర్న్గా అయినా స్టిచ్ చేయించుకోవచ్చు. సో ఇవన్నీ బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్, అన్నీ అఫోర్డబుల్ శారీసే అండి. అండ్ ఇవి ఇంత బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే, మనం ఈ శారీని బడ్జెట్ ఫ్రెండ్లీలో తీసుకున్న మనకి స్టిచ్చింగ్కి కొంచెం ఎక్కువ ప్రైస్ అవుతుంది కాబట్టి విత్ ఇన్ ద రేంజ్ రావాలి అనేసి నేను ఇలా 500 లోపల ఉన్న శారీస్ అయితేనే తీసుకోవడం జరిగింది. సో బట్ ఇవన్నీ ప్రైస్ తక్కువైనంత మాత్రాన క్వాలిటీ అయితే బాగాలేదని కాదండి, చాలా చాలా బాగుంది. దీనికి ఇలా సిల్వర్ బార్డర్ వచ్చింది. సో ఈ శారీ సమ్మర్లో మనం ప్రిఫర్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి. ఎందుకంటే మనం సమ్మర్లో ఎక్కువ కంఫర్ట్ చూసుకుంటాము. అండ్ ఆల్సో నార్మల్ కొన్ని హెవీగా ఉన్న శారీస్ అయితే అస్సలు ప్రిఫర్ చేయం సమ్మర్. సో మనం ఇది కట్టుకోవడం వల్ల కొంచెం ఫీలింగ్ వస్తుంది. అండ్ ఆల్సో చాలా కంఫర్ట్గా ఉంటుందండి. మెయిన్గా మనం దీన్ని సమ్మర్లోనే యూజ్ చేసుకోవచ్చు అని నా ఒపీనియన్. నా బ్లౌజ్తో పెయిర్ చేసుకున్నాను కదా ఈ శారీ, ఆ షార్ట్ కూడా నేను అప్లోడ్ చేస్తానండి షార్ట్స్లో, ఒకసారి వెళ్ళి చూడండి. ఈ శారీ అండి పీచ్ కలర్, ఆరెంజ్ పీచ్ ఆ కలర్లో వచ్చింది. కంప్లీట్ ఎంబ్రాయిడరీ ఉందండి, అంతా ఎంబ్రాయిడరీ. శారీ అంతా చిన్న చిన్న ఎంబ్రాయిడరీ ఫ్లవర్స్ వచ్చాయి వైట్ కలర్ని. ఒకసారి క్లోజప్లో చూడండి ఎంత క్యూట్గా ఉంది అంటే, చిన్న ఎల్లో కలర్ చిన్న వర్క్ వచ్చి దాని చుట్టూ వైట్ ఫ్లవర్ నాకైతే చాలా చాలా నచ్చింది. మనం ఈ శారీని ఈ బ్లౌజ్తో అయినా పేర్ చేసుకోవచ్చు. ఈ బ్లౌజ్ ఎలా ఇచ్చారంటే ఫుల్లీ మనకి ఎల్బో హ్యాండ్స్ వరకు ఈ వర్క్ వేసుకోవచ్చు. అండ్ శారీ అంతా ఇలా బూటీస్ వచ్చాయి, ఎంబ్రాయిడరీ ఫ్లవర్స్ వచ్చాయి. బ్లౌజ్ కూడా బాగుంది. మనం ఇంకొంచెం ట్రెండీగా కావాలి అనుకుంటే మనం దీనికి వైట్ చికెన్ కర్రీ బ్లౌజ్ వేయొచ్చు, లేదంటే బ్లాక్ కలర్ వేయొచ్చు. యాక్చువల్గా ఈ పీచ్ దానికి బ్లాక్ వైట్ బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది. సో మీకు ఏది బాగుంటుందో అది చూస్ చేసుకోండి. అండ్ శారీ అంతా ఇలా వచ్చింది. అండ్ కిందకి ఇవన్నీ టాజిల్స్ వచ్చాయండి ఇలా. సో ఇలా టాజిల్స్ వచ్చాయి. సో ఇలా శారీ అంతా ఫుల్ ఫ్లవర్స్ వచ్చాయి. ఎంత బాగుంది. ఓవరాల్ ఇది 10 on 10 శారీ అని చెప్పొచ్చండి. ఎందుకంటే దీని ఫ్యాబ్రిక్ మరీ హెవీగా లేదు, మరీ లైట్ వెయిట్ లేదు, కానీ ఫుల్లీ ట్రాన్స్పరెంట్ లేదు. సో చాలా చాలా బాగుంది. మెయిన్గా ఈ బ్లౌజ్కి వచ్చిన వర్క్ అయితే చాలా అట్రాక్టివ్ అనిపిస్తుంది. సో మనం ఇది నార్మల్ బ్లౌజ్లా కుట్టించేసుకొని ఇది హ్యాండ్స్కి పెట్టించేసుకుంటే చాలా బాగుంటుంది. సో బ్యూటిఫుల్ శారీ అండి. సో నేను ఈ లింక్స్ అన్నీ కమ్యూనిటీ పోస్ట్లో నేను అన్ని శారీస్ ఒకే దగ్గర కలెక్షన్స్లో లింక్లో పెడతానండి. దిస్ ఈజ్ ద నెక్స్ట్ శారీ. అండ్ ఈ శారీ వచ్చేసి గ్రీన్ కలర్ అండి. అండ్ ఈ శారీకి సాటిన్ బార్డర్ వచ్చింది. సో పైనకి లైన్ అంతా ఒకటే సాటిన్ బార్డర్ వచ్చింది. అండ్ కిందకు వచ్చేసరికి మనకి 3 లైన్స్ లాగా సాటిన్ బార్డర్ వచ్చింది. అండ్ నేను అనుకోవడం ఏంటంటే ఈ శారీ డ్రెస్కి అంత సూట్ అవ్వకపోవచ్చు, బట్ నార్మల్గా డైలీ వేర్ కానీ చిన్న చిన్న అవుటింగ్స్కి మార్కెట్స్కి వెళ్ళడానికి చాలా యూస్ఫుల్ అయ్యే శారీ అండి. ఎందుకంటే ఇది ఫ్యాబ్రిక్ అలా ఉంది. అండ్ మోస్ట్లీ మనం సమ్మర్లో కొంచెం జార్జెట్ శారీస్ కట్టుకోవడానికి ప్రిఫర్ చేయం, కాటన్ శారీసే ప్రిఫర్ చేస్తాం కదా. బట్ ఈ శారీ అయితే నార్మల్గా చాలా మెత్తగా ఉంది, మనకు వేసుకున్న కంఫర్ట్ ఉంటుంది. సమ్మర్ కానీ ఎప్పుడైనా ఏ సీజన్లో అయినా కట్టుకునేలాగే ఉంది శారీ. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ ఇచ్చారు. సో దీనికి బ్లౌజ్ సెల్ఫ్ డిజైన్తో సాటిన్ బార్డర్ ఇచ్చారు. అండ్ మనం ఇదైనా స్టిచ్ చేసుకోవచ్చు, బట్ దీనికైతే సెల్ఫ్ బ్లౌజే బాగుంటుందని నా ఒపీనియన్. అండ్ దీంట్లో మధ్యలో వచ్చేసి ఇన్ని కలర్స్ ఇచ్చారు కదా, సో దీంట్లో ఏదైనా చూస్ చేసుకొని మనం కావాలంటే కాంట్రాస్ట్గా కూడా పే చేసుకోవచ్చు. అండ్ ఈ శారీ నేను డ్రేప్ చేసుకున్న పిక్చర్ కూడా నేను పోస్ట్ చేశాను. అండ్ ఈ శారీస్ లింక్స్ అన్నీ నేను కమ్యూనిటీ పోస్ట్లో పెడతానండి, అన్ని లింక్స్ మీరు చూసుకోవచ్చు. దిస్ ఈజ్ ద నెక్స్ట్ శారీ అండి.
సో ఈ శారీ నార్మల్గా నేను మీషోలో ఆర్డర్ పెట్టే ముందు సో నార్మల్గా ఉంది శారీ, డిజైన్ బాగుంది అని ఆర్డర్ చేశాను. బట్ కట్టుకుంటే మాత్రం చాలా చాలా పర్ఫెక్ట్ లుక్ ఉందండి. ఇది నార్మల్గా యంగ్స్టర్స్కి కూడా చాలా బాగుంటుంది. నేను నార్మల్గా ఒక బ్లాక్, నా దగ్గర ఉన్న బ్లాక్ బ్లౌజ్తో దీన్ని పెయిర్ చేసుకున్నాను. సో ఆ పిక్చర్ మీరు ఇక్కడ నేను పోస్ట్ చేస్తున్నాను చూడండి. అండ్ ఈ శారీ వచ్చేసి చాలా చాలా కంఫర్ట్గా ఉందండి. ఎంత లైట్ వెయిట్ ఉంది. అండ్ ఆల్సో ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. అండ్ ఎక్కువ ట్రాన్స్పరెంట్ కూడా లేదు. సో నార్మల్ ట్రాన్స్పరెంట్గానే ఉంది. సో దీనికి ఏదైనా కాంట్రాస్ట్ బ్లౌజ్ కంటే సెల్ఫ్ బ్లాక్ బ్లౌజ్ అయితే చాలా బాగుంటుంది. అందుకే నేను బ్లాక్ బ్లౌజ్ వేసుకున్న పిక్చరే పోస్ట్ చేస్తున్నాను. అండ్ ఆల్సో దీన్ని కూడా మనము కావాలనుకుంటే చిన్నపిల్లలకి లాంగ్ లెంత్ ఫ్రాక్ లాగా అయినా స్టిచ్ చేయించుకోవచ్చు. మనకైనా మంచి ఒక ఫ్రాక్, ఫుల్ గేరాతో ఫ్రాక్ కుట్టించుకుంటే కూడా ఇది చాలా బాగుంటుందండి. శారీ లైట్ వెయిట్ ఉంది. అండ్ ఆల్సో చాలా చాలా కంఫర్ట్గా ఉన్న శారీ. సో దీనికి వచ్చేసి మనకి బ్లౌజ్ ఇలా బ్లాక్ బ్లౌజ్ ఇచ్చారు. ఫ్యాబ్రిక్ అయితే కొంచెం క్వాలిటీ అయితే నార్మల్గా ఉంది. బట్ మనము ఇంకో బ్లాక్ బ్లౌజ్ని ప్రిఫర్ చేసుకోవడం బాగుంటుంది అని అనిపించింది. సో దిస్ ఈజ్ ద ఓవరాల్ లుక్. ఇది ఇంకో బ్లాక్ శారీ అండి. సో నార్మల్గా ముందు చెప్పిన శారీకి చిన్న వైట్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి కదా, బట్ దీనికి ఓవరాల్గా ఫ్లవర్స్ వచ్చాయి. అండ్ ఆల్సో మంచి లేస్ ప్రొవైడ్ చేశారు. ఈ లేస్తోనే ఈ శారీకి అంతా లుక్ వచ్చింది అనిపించింది. ఎందుకంటే నేను కట్టుకొని చూశాక లేస్ చాలా చాలా బాగుందండి. లేస్ ఇలా లుక్ చాలా బాగా యాడ్ అయింది దీనికి శారీకి. అండ్ ఓవరాల్ ఇదే ప్రింట్ వచ్చిందండి. శారీ అంతా ఇదే ప్రింట్ ఉంది. అండ్ ఆల్సో దీనికి కూడా సింపుల్గా బ్లాక్ బ్లౌజ్ వేస్తేనే బాగుంటుందండి. దీంట్లో వచ్చిన బ్లౌజ్ అయితే ఇలా ఉంది. అండ్ ఆల్సో దీనికి కూడా ఇలా బార్డర్ ఇచ్చారు. సో నార్మల్గా మనం ఎల్బో హ్యాండ్స్ పెట్టుకొని అక్కడ లేస్ ఇచ్చుకున్నా బాగుంటుంది, లేదంటే షార్ట్ హ్యాండ్స్కి లేస్ ఇచ్చుకున్నా బాగుంటుంది. ఈ అన్ని బ్లాక్ శారీస్లో 3 బ్లాక్ శారీస్ 3 డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. అండ్ ఈ శారీ షేర్ చేయడానికి రీజన్ ఏంటంటే నార్మల్గా ఎవరికైనా పింక్ అండ్ బ్లాక్ బ్లౌజ్ మన దగ్గర ఉండడం చాలా కామన్. సో మనం దీనికి స్పెషల్గా బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవాల్సిన అవసరం ఉండదు. అండ్ దీంట్లో ఇన్ని కలర్స్ ఉన్నాయి కాబట్టి మన దగ్గర ఉన్న బ్లౌజ్ ఏదైనా పెయిర్ చేస్తే సరిపోతుందండి. అందుకని నేను ఇది చూస్ చేసుకున్నాను. సో ఫ్యాబ్రిక్ వైజ్, క్వాలిటీ వైజ్ చాలా చాలా బాగుంది. సో ఇది కూడా 10/10 శారీ. అండ్ ఆల్సో దీనికి బ్లౌజ్ బ్లాక్ కలర్లో వచ్చింది. మనం బ్లాకే వేయాలని ఏం లేదు. సో దీనికైతే నా ఒపీనియన్లో ఏ కలర్ బ్లౌజ్ వేసినా చాలా బాగా సెట్ అయిపోతుంది. అండ్ నేను అన్ని 1 by 1 శారీస్ అన్నీ తీసి చూపించాను కదండి. సో ఎండ్ వరకు ఈ వీడియో చూసారని అనుకుంటున్నాను. అండ్ ఆల్సో నా సెలెక్షన్ నచ్చి నా అప్డేట్స్ ఇంకా మీకు కావాలి అనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో ఇప్పుడే పెట్టిన ఛానల్ కాబట్టి ప్లీజ్ డూ ఎంకరేజెస్. అండ్ ఆల్సో టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్స్ అండి. థ్యాంక్ యూ. బాయ్.